హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం సెన్సెక్స్ యొక్క 3 minutes బయింగ్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఈ స్ట్రాటజీ యొక్క ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు చూద్దాం. అండ్ దీనికోసం మనం లాగిన్ అవ్వాల్సింది ధన్వెబ్. ధన్వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మనం సెన్సెక్స్కి సంబంధించిన స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి సెన్సెక్స్ స్ట్రాటజీ, అండ్ ఈ సెన్సెక్స్ మీద క్లిక్ చేయడం ద్వారా సెన్సెక్స్ యొక్క ఆప్షన్ చైన్ని నేను గమనిద్దాం అనుకుంటున్నాను. అండ్ మన స్ట్రాటజీ ప్రకారం ఏ ఆప్షన్స్లో అయితే ప్రీమియం అప్రాక్సిమేట్లీ 200 నుంచి 300 ఉంటుందో వాటిని మన అనాలిసిస్ కోసం చూస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెన్సెక్స్ యొక్క కాల్ ఆప్షన్స్కి మనం గమనించినప్పుడు 82,100 కాల్ అన్నది మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 82,400 ప్రీమియం అన్నది అప్రాక్సిమేట్లీ 301 రూపీగా ఉంది. సో దీన్ని మనం మన స్ట్రాటజీ అనాలిసిస్ కోసం యూస్ చేస్తున్నాము. నేను దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 82,400 పుట్ ఆప్షన్ని స్క్రీన్ మీద ఓపెన్ చేస్తాను. అండ్ మన స్ట్రాటజీ కోసం మనం యూస్ చేసే సెటప్ కోసం కొన్ని ఇండికేటర్స్ అన్నవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఈ స్ట్రాటజీ కోసం యూజ్ చేసే టైం ఫ్రేమ్ 3 minutes టైం ఫ్రేమ్. సో నేను దీన్ని టైం ఫ్రేమ్ని 3 minutesగా సెట్ చేస్తున్నాను. సో ఇండికేటర్స్లో మనం మూవింగ్ యావరేజ్ క్రాస్ అన్న ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూవింగ్ యావరేజ్ డబుల్ అన్న ఒక ఆప్షన్ ఉంది. సో మూవింగ్ యావరేజ్ డబుల్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ పీరియడ్ని 9గా అండ్ సెకండ్ పీరియడ్ని 21గా చూస్ చేసుకుంటున్నాం. విచ్ మీన్స్ మనం ఇక్కడ రెండు మూవింగ్ యావరేజ్ని కంపేర్ చేసి ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాము. వేర్ ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అన్నది 9గా అండ్ సెకండ్ మూవింగ్ యావరేజ్ అన్నది 21గా ఉంది. అండ్ ఫస్ట్ మూవింగ్ యావరేజ్ అయిన 9ని నేను గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ మూవింగ్ యావరేజ్ అయిన 21ని నేను పింక్ కలర్లో డిస్ప్లే చేస్తున్నాను. సో మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్తో ట్రేడ్ చేసే చాలామంది ట్రేడర్స్ ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫ్రీక్వెంట్గా స్టాప్ లాస్ హిట్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ద రీజన్ ఈజ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో వాళ్ళకి ట్రెండ్ అనేది ఒక రకంగా ఉంటుంది, బట్ లోయర్ టైం ఫ్రేమ్స్లో రీట్రేస్మెంట్స్ని కూడా ఇది బై సిగ్నల్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో మార్కెట్లో మనం రీసెంట్గా గమనించినప్పుడు మార్కెట్స్లో మూమెంట్స్ అన్నవి చాలా వోలటైల్గా ఉంటున్నాయి. అండ్ ఇది మాత్రమే కాదు, జస్ట్ కన్సిస్టెంట్గా కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోవడం అన్నది గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన నీడ్ ఎంతైనా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఈ స్ట్రాటజీలో ఆ ట్రెండ్కి సంబంధించిన ఫిల్టర్ని కూడా యాడ్ చేయబోతున్నాం. అండ్ దీనికోసం మనం మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని యాడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నేను ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని 81గా సెట్ చేశాను. అండ్ దీని కలర్ని నేను బ్లాక్ కలర్గా చూస్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ 921 క్రాస్ ఓవర్ ఎబో 81 మూవింగ్ యావరేజ్ అన్నది జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం లాంగ్ ఎంట్రీ అన్నది తీసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం 921 క్రాస్ ఓవర్ అనేది ఇవాళ ఇక్కడ జరిగింది ఇన్ 3 minutes. సో నేను ఇక్కడ హైలోని మార్క్ చేస్తున్నాను బికాజ్ ఈ క్యాండిల్లో అన్నది అది బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి లాంగ్ ఎంట్రీ అన్నది 409 పైన ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 594 వరకు మార్కెట్ అన్నది మూవ్ అవ్వడం జరిగింది. బట్ మనం 594 వరకు ఉండడం అన్నది ఇంపాసిబుల్. దీనికోసం మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ మనం ఆ పైన మనం ఏదైతే క్రాస్ ఓవర్ 21 కింద నుండి 9 పైన ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాము, ఎగ్జాక్ట్లీ దాని రివర్స్ కండిషన్ అయినా 21 పైకి వెళ్ళి 9 కిందకి రావడం. దీన్ని మనం గమనించినప్పుడు మనం ఇక్కడ ఒక కరెక్ట్ ట్రేడ్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది మీరు గమనించినట్లయితే మార్కెట్ ఈ క్యాండిల్లో క్రాస్ ఓవర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ క్యాండిల్ యొక్క లోలో మనం ఎగ్జిట్ అవుదాం అనుకున్నా ద ప్రైస్ ఈజ్ 494. సో మనకి 12 పాయింట్ స్టాప్ లాస్తో అప్రాక్సిమేట్గా మనం 90 పాయింట్స్ అన్నది క్యాప్చర్ చేసే ఆప్షన్ ఈ స్ట్రాటజీలో ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ బికాజ్ మనం ట్రెండ్స్లో కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, జస్ట్ మనం ట్రెండ్లో ఉండడానికి ట్రై చేస్తున్నాము యూజింగ్ 921 క్రాస్ ఓవర్. సో జనరల్గా 921 క్రాస్ ఓవర్ చేసే ట్రేడర్కి మనకి ఇక్కడ వస్తున్న కీ డిఫరెన్స్ ఏంటంటే మనం ట్రెండ్ని ఫిల్టర్ చేసుకొని, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనం ట్రెండ్లో ఉండడానికి చూస్తున్నాము. అండ్ లోయర్ టైం ఫ్రేమ్స్లో ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ యొక్క ట్రెండ్ ఉంటుందో దాన్ని మనం క్యాప్చర్ చేయడం వల్ల మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ని రేదర్ దెన్ నార్మల్ బయింగ్ ఎవరైతే 921 క్రాస్ ఓవర్ చేస్తున్నారో
వాళ్ళకంటే కొంత ఎడ్జ్ చూడడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం పుట్కి చూసాము. ఇదే రోజు కాల్ ఆప్షన్కి ఏం జరిగిందో చూద్దాం. అండ్ ఇక్కడ నేను 82,000 కాల్ యొక్క ఆప్షన్స్ని ప్లేస్ చేశాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ ఓపెనింగ్ తర్వాత కంప్లీట్గా 81 మూవింగ్ యావరేజ్ కిందే కంప్లీట్ ట్రేడ్ అనేది జరిగింది. మనం ఈవెన్ దో 921 క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగినా మనం ఈ ట్రేడ్ని కన్సిడర్ చేయము. సో ఇక్కడ మనకి 81 మూవింగ్ యావరేజ్ కిందే ఈ క్రాస్ ఓవర్ అనేది రావడం జరిగింది. సో మనం ఈ ట్రేడ్ అన్నదాన్ని స్కిప్ చేస్తాము. అండ్ ఆ తర్వాత మనకి మార్కెట్లో మూవ్ అయినా సరే ఎబో దిస్ 81 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఏమీ లేదు కాబట్టి ఈ ట్రేడ్స్ అనేవి మనం కంప్లీట్గా స్కిప్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 921 క్రాస్ ఓవర్లో కాల్ ఆప్షన్లో ట్రేడ్ అన్నది స్కిప్ చేయగలిగాము అండ్ పుట్ ఆప్షన్లో ట్రేడ్ని ఎంటర్ అవ్వగలిగాము. అండ్ ద రీజన్ బీయింగ్ ఈస్ మనకి ఏదైతే కన్సాలిడేషన్ మూవ్ ఆర్ ఒక స్వింగ్ మూవ్ ఉంటుందో అది మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో బీయింగ్ అన్ ఆప్షన్ బయర్ ట్రేడ్లో మన ప్రాబబిలిటీ అనేది జనరల్గా తక్కువ ఉంటుంది బికాస్ మనం కన్సాలిడేషన్ అన్న రిస్క్కి ఎక్స్పోజ్ అయి ఉంటాం. బట్ ఆప్షన్ సెల్లర్ ఈ కన్సాలిడేషన్ రిస్క్ కూడా ఎడ్జ్ ఉండడం వల్ల వాళ్ళకి 66% ప్రాబిలిటీ ఉంటే మనకి 33% ప్రాబిలిటీ మాత్రమే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఇలాగా ట్రెండ్స్ని ఫిల్టర్ చేసుకొని మన ఆప్షన్ స్ట్రాటజీస్ని క్యారీ చేస్తామో అప్పుడు మనం ట్రేడింగ్లో కొంత ఎడ్జ్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మీరు ట్రేడింగ్ కోసం మీ మూవింగ్ యావరేజెస్లో ఏ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ఈ మూవింగ్ యావరేజ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ ట్రెండ్ ఫిల్టర్ కోసం మీరు ఏ మూవింగ్ యావరేజ్ని యూజ్ చేస్తున్నారో కమెంట్ చేయండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.